భావనా సార్ నాకు కావాల్సిన సార్ ఒక్క నిమిషం. హలో ఎవరు ఎవరో తెలియదు చిరలేదు పోమా అయ్యో ముష్టోనే మర్చిపోయారు అప్పుడే ఆ రోజు మేడం మీద పైకి వచ్చారు బయట తీశారు ఏం మాడుతాను మీరు అప్పుడు లేరు సార్ అది రోడ్ మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళంతా మూకుడు మేడం మొహమాట పడిందా మధ్యలో నేను నీటైతే షట్టర్ ఓపెన్ చేస్తుంది పని చేసుకుని ఎవరు కూడా రవి ఈ రోజు నీకు జెండు అమ్మా రెడ్ లైట్ ఏరియా తల్లులారా మీరు కొవ్వెక్కి చేస్తున్నారు అనుకున్నానమ్మా అమ్మో మీ కాళ్ళకి నమస్కారం అమ్మో మన వల్ల కాదు జంప్ అయిపోవాలి ఈ అమృతాంజలు ఆ అమ్ముతోనే బెటరు అమ్మా వచ్చావా టెంప్ట్ అయ్యాను కదా వస్తావు మేడం నిద్రలో ఉండేవాడిని కాబట్టి కలం నిజం తెలియక కమిట్ అయిపోయేవాడిని మేడం ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మన ఇద్దరం ఒకటే ప్రొఫెషన్ మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇక్కడ తిండి బాగుంటుంది జాతర అయింది కూడా డేంజర్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి నాతో మాట్లాడదు అయిపోయింది పట్టు తగ్గినట్టు ఎంత చెప్పురా అసలేం జరుగుతుందిరా ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు వాడు రూమ్ రెట్టింటి వేసాడు కడుపు రగిలిపోతుంది రవి ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో అర్థం కావట్లేదు అవునా ఏడోకు మంచోళ్ళమని చెప్పం కానీ సుందరం లాంటి శాడిస్లం కాదు రవైతే అస్సలు కాదు జరిగిందంతా ఒక కన్ఫ్యూషన్ అయితే
వేడి పరిస్థితే అస్సలు అర్థం కావడం లేదు. ఉమ్, వీడు టెంప్ట్ అయి చూసిన ప్రతి పిల్ల వీణ్ణే వెతుక్కుంటూ వచ్చి రేప్ చేయడం ఏంటి? సుందరంలాగా నీకు కూడా మంత్రాలవి వచ్చా? తప్పంతా నాదేనండి. నా వీక్నెస్కి ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అయినా తప్పులేదు. కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఆ టైంలో టెంప్ట్ అవ్వడం నిజంగా నాకే అసహ్యంగా ఉంది. ఛీ! అంతా నా కర్మ. మీరు కల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్క కళ నిజమైతే బాగుండు అనుకున్నా. కానీ అది కళ కాదని ఇప్పుడే తెలిసింది. సారీ మేడం, కానీ నా ప్రేమ మాత్రం నిజమే. ఏ ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను. నా మీద కాలేసుకుని పడుకుంటావు, ఎక్కడెక్కడో చెయ్యేస్తుంటావు. మరి నేనెప్పుడూ కల్లోకొచ్చినట్టు నువ్వు చెప్పనే లేదే. ఎందుకు? ఏంటి రీజన్? ఆ? భావన, ఒక నిమిషం. సార్ కాస్త వస్తారా? రాదా జరుపుకోవే. కళ అనుకున్నా రాదా? నువ్వే చేస్తావా? తీసుకెళ్ళి ఏయ్, కళా అని చెప్పి కథలు నా గురించి నీకు తెలుసు కదా రాదా? చివరిదాకా ఎవరు మగాడి చెయ్యి పడకుండా బతికేద్దాం అనుకున్నాను. నీ వల్ల మొత్తం చెడిపోయింది. అవునా? నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది విను. నా కోరికలో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్నడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదా చావు కావాలి. నీ చావు నాపిన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో. ఏదైనా నాకు ఇష్టమే. సరే ఏడోకు, కళ్ళు తుడుచుకొని రా. ఏదోటి మన చేద్దాం. మన మాటలు విన్నట్టుంది. భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. రే, ఇందులో నీ తప్పేం లేదు బే. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా? నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా? ఆ సుందరంగాడి గురించి భావన ఏం చెప్పిందో విన్నావుగా? ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాను. ఏం జరిగితే అది జరుగుతుంది. రే రే రవి, అమ్మో, భావన, నువ్వు వచ్చా కూడా నేను ఎందుకు చావాలి? ఆలోచించు. నా చావు నీకు ఇష్టమా కష్టమా అని తెలుసుకోవడానికి దూకాను. నా కోసం ఏడుస్తున్నావా? అయితే నా కోరిక నీకు ఇష్టమే. రా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద నీకు నిజంగా ఇష్టం లేదు.
నువ్వు ఏడుస్తున్నావంటే నా మీద నీకెక్కడో